హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బయటికొచ్చేసాము. బయటికెక్కడికంటే మేమైతే బయట ఏమన్నా అలా మా చిన్నోడు, పెద్దోడికి ఏమన్నా తీసుకుందామని వచ్చామండి. అయితే ఇంకా పక్కనే ఒక గోరు సిటీ మాల్ అని ఉంటుంది. అక్కడికైతే వచ్చాము. అక్కడికి వస్తూ ఇంకా పక్కనే జూడియో ఉంటే జూడియోకి గూడా వెళ్దామని వచ్చేసాము. సో, టాప్ బావుంది కదా అని చూశాను. బావుంది కదా కలర్ అంటే మా ఆయనకి నచ్చలేదంట. సర్లే నచ్చకపోతే ఏం చేస్తామని పక్కకు పెట్టేసాను. సో, అలా తిరుగుతున్నామనమాట జూడియో. యాక్చువల్లీ మేము జూడియోకి రావాలనుకోలేదు అస్సలు. పక్కన గో సిటీ మాల్ ఉంది కదా! అందులో మ్యాక్స్ ఉంది. అందులోకెళ్దాం అనుకున్నాము. మా పెద్దోడంట 3, 4 మంత్స్ బ్యాక్ ఒక సాఫ్ట్ టాయ్ చూసిండంట. సో, ఆ టాయ్ కోసమని వచ్చాము మేము. అయితే ఇంకా ఆ గోర్ సిటీ మాల్ దగ్గర బండి పార్కింగ్ చేయడానికి రూ. 30, 40 తీసుకుంటారు. సో, అక్కడ అంతిచ్చి అక్కడ పార్కింగ్ చేయడం ఎందుకని జూడియో దగ్గరైతే ఫ్రీ ఫ్రీ పార్కింగ్ అనమాట. సో, ఇక్కడ బండి పార్కింగ్ చేసాం. పార్కింగ్ చేసి వెంటనే అటెళ్తే బావుండదు కదా! మళ్ళీ వాచ్‌మెన్ చూస్తే ఏమంటాడో, సరే లోపలికెళ్ళినట్టు ఎళ్లి వద్దాం అనుకోని ఎళ్తే ఇంకా అట్లెళ్లి ఇట్లెందుకొస్తాం మనం మొత్తం తిరిగే రావాలి కాబట్టి, ఇంకా సరేలే పైకెళ్ళి గూడా చూద్దాం కొంచెం అన్నట్టుగా కిడ్స్ వేర్ ఉంటే, జెంట్స్ వేర్ ఉండే గదా! అని పైకొచ్చేసాము. సో, పైకొచ్చి ఖాళీగుంటరా ట్రయల్స్ చేస్తారు. సో, మా వోళ్ళు ఇంకా ట్రయల్స్‌కెళ్లారు. ట్రయల్స్‌కెళ్తున్నారు మొత్తం తీసుకొని. సో, మా ఆయనైతే ఈ టీ షర్ట్ చూసి బావుంది గదా! ట్రై చేద్దాంలే అని చెప్పేసి ట్రయల్ రూమ్‌కెళ్తున్నారు. మా పిల్లలెక్కడా అని నేనైతే అటు ఇటు వెతికాను. వాళ్ళ షాపింగ్‌లో వాళ్ళున్నారు. మా షాపింగ్‌లో మేముంటే, మా షాపింగ్ అంటే మాదేం లేదండి. మా ఆయన టీ షర్ట్స్ కోసమని చూస్తున్నామనమాట. డైలీ వేర్‌కి బావుంటుంది గదా! అని. సో, వీళ్ళ షాపింగ్‌లో పడ్డారు. అసలు రాంగానే వదలనే లేదు చూడండి. మా చిన్నోడు చూడు ఎక్కడుందో అసలు. ఓహ్! అక్కడికెళ్ళి చూస్తుంది. తన షాపింగ్ స్టార్ట్ పెట్టేసింది. ఇంకా అస్సలు వదలలేదు. ఎక్కడో లోపల నుంచెల్లి తీస్తుంది డ్రెస్ అసలు. నాకు తీయడం కూడా రాదు. తనకన్నీ తెలుసు. తీసుకొనొచ్చేసింది. నాకు ఈ డ్రెస్ కావాలి అంటుంది. అది నీ సైజ్ కాదే చిన్నగయిపోద్దంటే, "ఏం కాదు మమ్మీ వచ్చేస్తది చూడు" అని చెప్పేసి మరి చూపిస్తుంది. మా పెద్దోడు ఇంకొకటి, "మమ్మీ ఇది చిన్నోడికి బావుంటుంది మమ్మీ ఇది తీసుకో" అని అంటుంది. ఇద్దరు కలిసి ఒక్కరికి షాపింగ్ చేస్తే ఎట్లుంటదసలు. ఇంక మా పెద్దోడు నీకోసం ఏమన్నా చూసుకోండి. నాకిందులో వద్దు. నేను గోల్డ్ సిటీ అది మ్యాక్స్‌లోనే తీసుకుంటా అని చెప్పేసి ఇంకా అది తీసుకోలేదన్నమాట. అందులోకెళ్ళే తీసుకుంటానని. ఇంకా దీనికోసమే చూడండి ఒక్కటి గాదు ఇన్నిగానం షాపింగ్ చేస్తుందసలు. మొత్తం వీళ్ళ షాపింగే అయిపోతుంది ఇంక ఇక్కడ. నాకిది గావాలి, నాకది గావాలి, నాకిది గావాలి అని అంటుంది. బయటకొస్తే చాలు పిల్లలు ఇంతేనా అండి? మీ పిల్లలు గూడా ఇలానే చేస్తారా? అసలు లేకపోతే మా పిల్లలేనా అర్థం కాదు. ఒక్కరు గూడా కాదు ఇద్దరికిద్దరు ఇంతే ఉన్నారు. సో, మా ఆయనేమో ఇక్కడ టీ షర్ట్స్ ట్రయల్ చేస్తా ఉన్నారు ఇంకా. ఆయన దగ్గరికెళ్ళి వీళ్ళు "ఓ నాకు ఈ డ్రెస్ కావాలి పప్పా, నాకు ఈ డ్రెస్ కావాలి" అని అడుగుతున్నారు. మొత్తం షాపింగ్ మాల్ తిరిగేస్తున్నారు. నేను వెతుక్కోవాల్సొస్తుంది. ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? అని. నాకేమో భయమేస్తుంది వీళ్ళు కాసేపు కనిపించకపోయేసరికి. మా పెద్దోడు ఎలాగో అలా వచ్చేస్తది గానీ చిన్నోడు ఏడికి పోతదో అని భయం నాకు. సో, టీ షర్ట్‌లు కూడా బాగున్నాయి కదా! కలర్స్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్. అంత పెద్ద కాస్ట్ ఏమి కాదండి అసలు. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. చాలా బాగున్నాయి కూడా ఇంకా. ఇంకా ఆయన ట్రయల్ చేస్తా ఉన్నారు. ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు కదా! అన్నట్టుగా. వీళ్ళ షాపింగ్ చూడండి. ఒకటి కాదు, 2 కాదు ఇన్నిగానం తీసుకుంటున్నారసలు వీళ్ళు. ఈ టీ షర్ట్ కూడా బాగుంది కదా కలరు. కాకపోతే ఈ ఎనకాల డిజైనే కొంచెం నాకు నచ్చనట్టు అనిపించింది. ఇన్నిగానం ట్రయల్ చేసిర్రు పాపం ఒక్కటన్నా తీసుకోవాలి కదా అసలు. ఒక్కటి తీసుకున్నారేమో నాకు తెలిసి ఇంకేం తీసుకోలేదు. మా చిన్నోడు చూడండి. వామ్మో! నాకు ఈ టాప్ కావాలి అని దాని కింద ప్యాంట్ ఎక్కడా అని అటు ఇటు వెతుక్కుంటుంది ఇగ మొత్తానికి. ఇంకా ఇక్కడ ఈ డూప్ కనిపిస్తుంది. డూప్ దగ్గర ఫోటోస్ దిగుతున్నారు. ఆ టీ షర్ట్ కూడా డూప్‌కేసిన టీ షర్ట్ కూడా 399 అంట. చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయన్నమాట ఇక్కడ జూడియోలో అయితే. బావున్నాయి ఇంకా. జూడియో ప్రొడక్ట్స్ కూడా బానే ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. అంత ఏముండదు. చాలా తక్కువ ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. ఇంక మా జూడియో షాపింగ్ అయిపోయింది. ఏం తీసుకోలేదు. ఇంక పక్కనే మ్యాక్స్ ఉంది కదా! అందులోకెళ్దాం అని చెప్పేసి నడుచుకుంటూ బయటకొచ్చేసాము. బండి అక్కడే పార్క్ చేసేసి మేము. అక్కడికి అందులోకెళ్ళిందే బండి కోసం. బండి పార్కింగ్‌కి. ముందే బండి పార్కింగ్ చేసి మళ్ళీ ఇటొచ్చేస్తే బాగుండదు. ఇగో ఇదే అది గో సిటీ మాల్, ఆ ఎనక జూడియో అనమాట. ముందే వచ్చేస్తే బాగుండదు గదా! అని అయితే మేమొచ్చేసాము. సో, నైట్ అయిపోయింది. ఈవినింగ్ టైమ్‌లో స్టార్ట్ అయ్యాము. నైట్ అయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడికి గో సిటీ మాల్‌కొచ్చేసాము లోపలికి. సో, ఈ లోపల ఎంటర్ అయ్యి తర్వాత మనము మ్యాక్స్‌కెళ్తామనమాట. మ్యాక్స్‌లో మా వాళ్ళ షాపింగ్ చూడాలి. మామూలుగా ఉండదసలు వాళ్ళ షాపింగు వాళ్ళు. యాహ్! దేవుడా! ఇంకా లోపలికైతే వచ్చేసాము. మనం మామూలుగా ఏ షాపింగ్ మాల్‌కెళ్ళినా మనకు ఎంట్రీలోనే మన వినాయకుడి దర్శనం ఉంటుంది కాబట్టి, ఇక్కడ కూడా మన వినాయకుడు
అయితే ఉండనే వచ్చే. ఎంత బాగుందో కదా అసలు రావడంతోనే వినాయకుడు అనమాట. సో మనం ఏది మొదలుపెట్టినా మనం వినాయకుడి ఆశీస్సులు లేకుండా చేయం కాబట్టి షాపింగ్ కూడా సేమ్. ఫస్ట్ వినాయకుడిని దర్శించుకున్నాం. ఆ తర్వాత షాపింగ్ అంతా విజయవంతంగా అవ్వాలని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము షాపింగ్‌కి. సర్లే బాగుంది కదా! ఒక్కొక్క ఫోటోలకి పోజ్ ఇచ్చేద్దామని చెప్పేసి ఫోటోలు పోజ్ ఇచ్చేసాము. ఇంకా తర్వాత అయితే ఇప్పుడు మేము మ్యాక్స్‌కి బయలుదేరాము. పైనుంది అనమాట మ్యాక్స్. సో పైనకొచ్చేస్తున్నాము. మ్యాక్స్‌లోకెళ్దాము. కాసేపు ఏదో ఒకటి షాపింగ్ చేసుకొని పోదామని. పిల్లలు కదా అస్సలు ఊరుకుంటలేరు. మాకది కావాలి, ఇది కావాలి. ఎప్పుడో చూసింది ఇప్పుడు గుర్తు తెచ్చుకొని నాకది కావాలంటే కావాలని ఏడుస్తుంటే సర్లే తిప్పుకొచ్చుకుందాము. అది ఇప్పటిదాకా ఉండదని నాకు తెలుసు. ఎప్పుడో అది సేల్ అయిపోతది ఉండదు. సర్లే అది రోజు అంతగానం చెప్తుంది కదా! తిప్పుకొస్తే అయిపోతుందని చెప్పేసి వచ్చాము. రావడంతోనే ఐస్ క్రీమ్ కనిపించింది. ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తున్నారు. మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకుంటే మళ్ళీ లోపలికి ఎంట్రీ ఉండదు. సరే రిటర్న్ ఎళ్ళేటప్పుడు తీసుకుందాం అనంగానే వచ్చేసారు. ఇగో ఎట్లా ఉరుకుతున్నారో అసలు లోపలికి. మా చిన్నోడు స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసింది ఇంక సెర్చ్ చేయడము. మొత్తం సెర్చ్ చేస్తూనే ఉంది. ఇంకా అక్కడ జూడియోలో వదలలేదు. ఈ మ్యాక్స్‌లోనూ వదలలేదు. తన షాపింగ్ అదో తను ఉరికింది అక్కడ సాఫ్ట్ టాయ్ కోసం అని చెప్పేసి ముందుకి. తను అక్కడికెళ్ళిపోయింది ఇంకా. అక్కడ కావాలని. ఇంకా మా చిన్నోడు బాటిల్ నుంచి స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ రాంగానే బాటిల్ పట్టుకుంది. ఆ తర్వాత ఫ్రాక్స్ అని, అవ్వని, ఇవ్వని అసలు పిల్లల షాపింగేనండి. ఎక్కడికొచ్చినా వాళ్ళ షాపింగే ఎక్కువ. వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. మనం చేయాల్సిన అవసరమే ఉండదు. నాకైతే అసలు మా పిల్లల కోసం షాపింగ్ చేయాల్సిన అవసరమే లేదు. చూడండి మా చిన్నోడు ఒక ఫ్రాక్, ఒక డ్రెస్ అన్నీ పట్టుకొచ్చి మమ్మీ ఇది కావాలంటే, సరే నీకేది కావాలంటే అది తీసుకో లాస్ట్‌కి అని చెప్పేసి అని చెప్పిననమాట. పాపం తిరిగి అలసిపోయి అంత షాపింగ్ చేసింది. వద్దు అనట్లేను నేను, సరే అనట్లేను. అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. మా పెద్దోడేమో ఇక్కడ డూప్‌లతో ఫోటోలకి పోజ్ ఇచ్చేస్తుంది. అసలు మామూలుగా లేదు. ఇంకా ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ, డ్రెస్సుల షాపింగు ఇదే పని. ఇంకా మ్యాక్స్‌లో అయితే సేమ్ అవే ప్రొడక్ట్స్ ఉంటాయి. కొత్తగా ఏముండవు నాకు తెలిసి. ఇంకా ఓల్డ్ స్టాకే పెట్టిర్రు. న్యూ స్టాక్ అయితే ఏం లేదు. మా ఆయన కోసం ప్యాంట్లు చూసుకుంటూ కాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఎంతుంది? బయట ఎంతుంది? ప్రైస్ అని చెప్పేసి. ఆన్‌లైన్‌లో తక్కువుందా అని ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. మా చిన్నోడు తను చూసిన ఫ్రాకులన్నీ ఉన్నాయా? లెవ్వా మమ్మీ అని బ్యాగ్‌లో సెర్చ్ చేసుకొని ఆకలవుతుంది. ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి అంటే ఇక మెక్‌డానల్డ్స్‌కొచ్చాం బర్గర్ తినడానికని. సో, ఇక్కడ బర్గర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫుల్ రష్ ఉంది. ఈవినింగ్ టైమ్ నైట్ కదా! ఇంకా అందరికి ఆకలవుతుంటుంది. ఇంకా ఫుల్ రష్ ఉంది. వెయిట్ చేస్తున్నాం. మేమైతే కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. సో, నిలబడ్డాం ఇంకా. అక్కడైతే వాళ్ళు ఆర్డర్ పెట్టేస్తున్నారాయన. ఇంకా ఆర్డర్ పెట్టేసుకున్న తర్వాత మన ఆర్డర్ వచ్చేస్తది. తినేయడమే ఇంకేముంటది. ఏం కావాలనుకుంటే అది పెట్టేసుకోవడం. మా వోళ్ళు ఇంకా రోజు బర్గర్ అంటారు. ఆ బర్గర్‌లో ఏముండదండి. ఏముంటుంది బన్ను పెట్టేసి లోపల ఏదో ఆలు టిక్కీ పెట్టేస్తారు. ఒక టమాటో పెట్టేస్తారు. ఏదో పోపు పెట్టేస్తారు. అయిపోయింది బర్గర్ ఇగ. అంతే. ఆ బర్గర్ కోసమే బర్గర్ అంటున్నారు. చూడండి అక్కడ నిలబడ్డారు. పిల్లలు ఇంకా కూర్చోవడానికైతే ప్లేస్ లేదు. ఇక్కడ కూర్చుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. క్లీన్ అయితుంది. సో, ఇక బర్గర్ తినేసి మన షాపింగ్ ఫినిష్. ఎళ్ళిపోవడమే ఇంకా. హాయ్ చెప్తుంది మా చిన్నోడైతే. అలసిపోయింది పాపం. మామూలు షాపింగా జూడియోలో మొత్తం షాపింగ్ తనదే. ఇక్కడ మ్యాక్స్‌కొచ్చిన తర్వాత మ్యాక్స్‌లో షాపింగ్ తనదే. ఇంగ మా బర్గర్ అయితే వచ్చేసింది. ఐస్ క్రీమ్ మా పెద్దోడు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకుందంట. ఫస్టే ఇచ్చేసారు మరి ఎందుకో అర్థం కాలే. కొంచెం కలర్ కూడా బాగుంది. కలర్‌ఫుల్‌గా తింటా అంటే ఇవ్వలేదు మాకు. మా చిన్నోడికి ఎంత ఆకలైందో స్టార్ట్ చేసేసింది బర్గర్ తీసుకోవడము. మేమెవ్వరం తీయలే. తను మాత్రం బర్గర్ తీసేసి తినడం స్టార్ట్ చేసేసింది. చాలా ఆకలైందేమో పాపం. చాలా స్పీడ్‌గా తినేస్తుందనమాట. అందరికీ ఆకలి ఉంది. మాకు గూడా బాగానే ఆకలైంది. కానీ మేము కొంచెం వెయిట్ చేసాం. తను వెయిట్ చేయదు. ఫుడ్ కోసం ఫుల్లుగా ఇంక వెయిటింగ్ అనేది ఉండదు. ఫుడ్ ముందుందంటే ఇంక వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. తినాల్సిందే. చూసారు గదా! అందరికంటే ఫస్ట్ తీసి తినేసిందనమాట. ఫస్ట్ ఒక బైట్ తినాలి. తర్వాత హాయ్ అయినా ఏదైనా సరే. హ్మ్. ఇంకా అంతే. ఆ తర్వాత ఇంకేముంది బర్గర్ తినేసి, ఐస్ క్రీమ్ తిని పోవడమే. సో, ఒక్కసారి బయటికొస్తే ఇక్కడ ఢిల్లీలో అయితే మామూలుగా ఉండదండి ఖర్చు మాత్రం. చాలా అంటే చాలా ఉంటుంది. అంతగా తినడానికి ఏముండదు. కొనడానికి గూడా నాకైతే ఏం నచ్చవు పిల్లల కోసం. అవే ఇగ మోడర్న్ టైప్‌లో ఉంటుంది. మన సైడ్ సౌత్ సైడ్ ఉన్నట్టుగా అయితే పట్టు లంగాలు, జాకెట్లు, ఫ్రాకులు అవన్నీ అస్సలు ఏవి ఉండవు అసలిక్కడ. ఇంకా ఇవే మోడర్న్ టైప్‌లో దొరికినయి ఏసుకోవాలి. అంతే ఇంకా. లేదంటే మన దగ్గరకొచ్చినప్పుడు ఏదన్నా తెచ్చుకోవాలి. ఇంకా ఎప్పుడో వచ్చినప్పుడు తెచ్చుకున్నవి ఇప్పటిదాకా ఎందుకుంటాయి? ఎప్పటిదప్పుడు తెచ్చుకోవాలి. సో, మాదైతే బర్గర్ తినడం అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. కానీ మా ఐస్ క్రీమ్ రాలేదు. మా రామ్‌తా ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అంట టేస్ట్ చూస్తున్నాం ఇంకా. మా ఐస్ క్రీమ్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. హ్మ్.
బాగుంది స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అని తింటుండే. మొత్తం తినేయకు మమ్మీ అని అంటుంది. సర్లే తినను, ఒక స్పూన్ మా చిన్నోడికి పెట్టామంటే పెట్టేసి ఇంకా తీసుకొని తినము అని ఇచ్చేసాము. సో మా ఐస్ క్రీమ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. పాపం మా చిన్నోడికి ఐస్ క్రీమ్ ఇంకా రాలేదంట, వెయిట్ చేస్తుంది. ఏమైంది, ఏం కావాలంటే ఐస్ క్రీమ్ కావాలి అంట, పిజ్జా కావాలంట. ఇప్పుడే బర్గర్ తిన్నావు, పిజ్జా ఎందుకు అంటే ఐస్ క్రీమ్ కావాలి అని అంటుంది. ఇంకా తన ఫ్రాక్ ఉందా లేదా అనే చూస్తుంది పాపం. ఆ బ్యాగ్ లో అయితే కిందుంది అంటే నిజంగా ఉందా మమ్మీ, కింద నిజంగా ఉందా అని అంటుంది. అసలు పాపం అని తన కోసం ఒక్కడు కూడా తీసుకోలేదు. సో మా ఆయన అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసారు, మా ఇద్దరికే తెచ్చారన్నమాట, ఆయన కోసం తెచ్చుకోలేదు. ఏంటి నీ కోసం తెచ్చుకోలేదంటే, నాన్న ఎప్పుడు వెనకబడే ఉంటారు కదా అని అంటూ డైలాగ్ కొడుతుంటే ఆయన తినరు ఎక్కువ. సో మా పెద్దోడి దగ్గర పెద్ద కప్పు ఉంది కాబట్టి ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటాం అని చెప్పేసి ఆయన తినలేదు. సో మా ఇద్దరి కోసం ఒక్కొక్కటి తెచ్చారు. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను, మా చిన్నోడు చాక్లెట్ కావాలని చెప్పేసి చాక్లెట్ తీసుకుందంట. ఏం లేదండి, పైన కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ క్రీమ్ పెట్టేసి లోపల అదే ఐస్ క్రీమ్ పెట్టేస్తారు ఇక అంతే. ఇంకా బయటకు వచ్చినందుకు మనకు ఇంత పెద్ద బొక్క పడుతుంది. ఇక అయిపోయింది ఇంకా మన షాపింగ్ అయితే. బస్ ఎప్పుడో వచ్చాము, 5 o'clock ఏమో, 8:39కి ఇంటికి వెళ్తుంటే ఇంకేముంది, అంత తిరుగుడు ఏం లేదు. అంత తిప్పుకొని పోతే అప్పుడు కానీ పిల్లలు అలసిపోయి మేము బయట తిరిగి వచ్చామని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ ఫీల్ అవుతారు. ఇంత దూరంలో మనకు ఎవరు లేరు కూడా, ఇంకా ఎవరింటికి వెళ్ళడానికి లేదు. వెళ్తే షాపింగ్, లేకపోతే అదే ఇల్లు, ఒకే ఇంట్లో ఉండి ఉండి పాపం వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతారు కదా అని తీసుకొచ్చేసాము. సో ఐస్ క్రీమ్ తినేసి ఇక బయలుదేరడమే మేము. సో ఎలా అనిపించిందండి మా వీడియో, మా బయటకి వెళ్ళడము, మా అవుటింగ్, షాపింగ్ మాల్లో మా పిల్లల అల్లరి, మేము ఏం చేసాము, ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు ఉంటాయి. సో టాటా, బాయ్ బాయ్, సీ యూ. మేమైతే వెళ్తున్నాము, అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళడమే. ఐస్ క్రీమ్లు తినడం అయిపోయింది, ఇంకా బయటికి వెళ్ళడం కూడా అయిపోతుంది. సో ఇది అన్నమాట ఈరోజు మా outing day. Bye. See you.